కోణం లోపలికి వెళ్ళాక సిద్ధయ్య స్వామి ఉంటాడు. ఏం చేయాలో ఆయనే చెప్తాడు. ఆయన కోణలో ఉండే పరమశివ భక్తుడు, ధ్యానం తప్ప మరేమీ తెలియని యోగి. ఆ శివయ్య సేవ చేస్తూ తాత ముత్తాతల కాలం నుండి కైలాస కొండ మీదే ఉంటున్నాడు కూనా. ఇప్పుడు మనం ఏం చేయాలి పున్నాగా? సిద్ధయ్య స్వామి సూచిస్తారని కొయ్యదర్లు అన్నారుగా. ఆ స్వామి ఎక్కడో. స్వామి, నాగమణి ఉద్భవం చూడ్డానికి నాగమండలం నుంచి వచ్చా. కరుణించి మీ మహిమతో మేం చేయాల్సిన కార్యం సూచించండి. మీ దీవెనలు అందించి కార్యం నెరవేరేలా చూడండి. శివ 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 శంకర హర హర. పర్ణిక, పర్ణిక, ఏంటి ఏంటి ఏం జరిగింది? ఏంటి ఏం జరిగింది? ఏం జరిగింది? అసలు ఏం జరిగిందంటే అదేదో పరీక్ష ఉంటుంది. అయినా అయినా నెగ్గుకు రావాల్సింది పోయి పారిపోయి వస్తావా? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,